నమస్కారం. శ్రేష్ఠ సనాతన్ భారత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం భగవద్గీతలో మొదటి అధ్యాయంలోని 43, 44వ శ్లోకాల గురించి తెలుసుకుందాం. దోషైరేతైః కులజ్ఞానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః ఉత్సన్నకులధర్మానాం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుసుశ్రుమా. భావం: అంతేకాదు కృష్ణ, అక్షౌహిణీల కొద్దీ సైన్యం చావడానికి, దాని వలన కలిగే వర్ణసంకరానికి, వర్ణక్షయానికి, వర్ణధర్మాలు నాశనం కావడానికి, జాతి ధర్మాలు అన్నీ శాశ్వతంగా నాశనం కావడానికి ఈ యుద్ధమే కారణము. అందులో సందేహము లేదు. ఈ యుద్ధంలో మరణించిన వారికి, వారి భార్యలకు, సంతానానికి, యుద్ధం చేసి వర్ణధర్మాలు, వర్ణసంకరాలు, జాతి ధర్మాలు నాశనం కావడానికి కారణమైన ఈ యుద్ధం చేసిన వారికి కూడా శాశ్వత నరకలోకం ప్రాప్తిస్తుందని పెద్దలు చెప్పగా విన్నాను. నిజం కాదంటావా? ఇన్ని అనర్థాలకు మూలమైన ఈ యుద్ధం నేను చేయడం అవసరమంటావా? సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.